నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. మరి నిత్య జీవితంలో మనం ఆచరించే ధర్మాలు, వాటి వల్ల కలిగే సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. హైదరాబాద్ నుంచి సునీత రాస్తున్నారు. తీర్థయాత్రలు ఎందుకు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థయాత్రల్లో లౌకిక అలౌకిక ప్రయోజనాలు రెండూ ఉన్నాయమ్మా. ముఖ్యంగా అలౌకిక ప్రయోజనము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనము ఆయా తీర్థయాత్రలను సేవించటం వల్ల ఆయా దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. రెండవది లౌకిక ప్రయోజనం ఏమిటంటే తీర్థయాత్ర వల్ల విశేషమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. గురువులు తమ శిష్యులకి ఉపదేశం చేసి సాధన చేయమంటంతో పాటు తీర్థయాత్రలు చేసి రమ్మని కూడా చెప్పటం మనం చూస్తాం. అలా తీర్థయాత్రలు చేయటం వల్ల అనేక రకాల మనుష్యులతో వాళ్ళ యొక్క అనుభవాలు చూడటం వల్ల లోకం యొక్క తీరుని అర్థం చేసుకుని మనిషి ఎలా జీవించాలో తెలుసుకునేటందుకు అదొక మార్గం అవుతుంది. మూడవది దేశ సమైక్యతకి తీర్థయాత్రలు చాలా దోహదపడతాయి. కేరళలో ఉన్నటువంటి వాడు ఎక్కడో హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ యాత్రలు చేయటం, అలాగే ఆ ప్రాంతం ఉన్నటువంటి వాడు కింద ఎక్కడో రామేశ్వరానికి, కన్యాకుమారికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఇదంతా కూడా ఏకాత్మతకి, మొత్తం భారతీయులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఏకాత్మత భావాన్ని తీసుకొచ్చేటటువంటిదిగా కూడా ఉంటుంది. అలాగే కొన్ని నియమాలలో కూడా తీర్థయాత్రలు నిర్ణయించే పద్ధతి మనం చూస్తాం. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్నాక వాళ్ళకి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డది. ఎవరు ఎలా ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరము ద్రౌపదితో కాపురం చేయాలి అని. ఒకళ్ళతో కాపురం చేసే సందర్భంలో మరొకళ్ళు కనుక ఆ అంతర్గృహంలోకి, అభ్యంతర గృహంలోకి ప్రవేశించేటట్లయితే వాళ్ళు తీర్థయాత్రలు చేసి రావాలి అని చెప్పి నియమం పెట్టుకున్నారు. అందువలనే ధర్మరాజుతో ద్రౌపది ఉన్న కాలంలో ఒక బ్రాహ్మణునికి సంబంధించినటువంటి గోవు అపహరింపబడ్డది. ఆ బ్రాహ్మణుడు వచ్చి మొరబెట్టుకున్నాడు అర్జునునికి, అయ్యా నా గోవుని రక్షించండి, ఎవడో అపహరించుకుపోతున్నాడు అని. కాబట్టి ఆ గోరక్షణ కోసమని, ఆ గోబ్రాహ్మణ రక్షణ వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. రాజులకి గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పి అటువంటి గోరక్షణ కోసమని దేనికైనా సిద్ధం కావాలి. అందుకోసమని అర్జునుడు ఆయుధాలను తెచ్చుకోవటం కోసమని ఆ ధర్మరాజు ద్రౌపది ఉన్నటువంటి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆయుధాలు తీసుకొచ్చి దాన్ని రక్షించాడు. కానీ వెంటనే తాము అనుకున్న నిర్ణయం ప్రకారము తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అలా ప్రశాంతత కోసమని కూడా కొందరు తీర్థయాత్రలు చేసే పరిస్థితి చూస్తాం. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ కురుక్షేత్రంలో పాండవుల వైపు ఏమో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, మిగతా వాళ్ళందరినీనేమో కౌరవులకి అప్పచెప్పాడు. దుర్యోధనుడు కోరుకున్న ప్రకారం బలరాముడికి పెద్ద సమస్య వచ్చింది. ఇటు తమ్ముడిని వదులుకోలేడు, మిగతా పరివారంతో పాటు అటు దుర్యోధనుడి పక్షాన ఉండలేడు. దుర్యోధనుడు చాలా ఇష్టశిష్యుడు బలరాముడికి. కాబట్టి ఈ చికాకులో నేను ఇక్కడ ఉండను, తీర్థయాత్రలకు వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో లేకుండా. ఇలా తీర్థయాత్రలు చేయటానికి మానసిక వికాసం కోసమని, బుద్ధి వికాసం కోసమని, దేశ సమైక్యత కోసమని, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమని, నియమాల కోసమని ఇలా అనేక రూపాలలో తీర్థయాత్రలు సేవించటం ఉంటుంది. తీర్థయాత్రల వల్ల మనము గ్రంథాల ద్వారాను, గురువుల ద్వారాను సంపాదించుకునేటువంటి విశేష జ్ఞానము
తీర్థయాత్రలో సంపాదించుకుంటాం. దాంట్లో సందేహం లేదు. మహనీయులందరూ కూడా అలా తీర్థయాత్రలు చేసి అటు దైవిక పారమార్థిక చింతనతో పాటు ఇటు లౌకికమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా సాధించుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి శ్రీజ రాస్తున్నారు. వర్జ్యం అంటుంటారు కదా, అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వర్జ్యము అంటే వదిలిపెట్టదగినది అని అర్థం. వర్జింపదగినది, వర్జనీయము అంటే వర్జింపదగినది. అంటే నక్షత్రంలో కొంత భాగం, ఒక్కొక్క నక్షత్రంలో ఇన్ని ఘడియల నుంచి ఇన్ని ఘడియల దాకా అని చెప్పి ఒక్కొక్క నక్షత్రంలో కొంత భాగము అది ఛాద్య ఘడియ అంటారు. దాన్ని వర్జ్యం అన్నా ఛాద్య ఘడియ అన్నా ఒకటే. అది ఆ సమయంలో ఏదైనా కనుక ఆచరించేటట్లయితే ఆ ఆచరించేటటువంటి కార్యము నెరవేరకపోవటమే కాకుండా దానివల్ల అనేక రకాల విప్రతిపత్తులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఆ వర్జ్య ఘడియలని మాత్రము ఏ శుభకార్యాలకి ఎవడు వినియోగించుకోడు తెలిసినటువంటి వాళ్ళు. వర్జస్పృశో మృత్యుదాహ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఒక వివాహం చేసేటటువంటి సమయంలో వర్జస్పృక్కు అయితే ఆ లగ్నము అంటే కర్కాటక లగ్న పుష్కరాంశమునందు అని చెప్పి మనం శుభలేఖల్లో చూస్తూ ఉంటాం. అంటే కర్కాటక లగ్నాన్ని ముహూర్తం పెట్టారు. వర్జ్యము కర్కాటక లగ్నము 10 నుంచి సుమారుగా 12:30 దాకా ఉన్నదనుకోండి. ఈ 10 నుంచి 12:30 దాకా కర్కాటక లగ్నం ఉంటే దాంట్లో పుష్కరాంశ ప్రధానమైనటువంటి భాగం కాబట్టి మధ్యలో ఎక్కడో పుష్కరాంశం ఉంటుంది. ఆ రోజు వర్జ్యము 10:05 దాకా ఉన్నా కూడా, లేకపోతే 12:30 లోపల అంటే 12:25 నుంచి వర్జ్యం మొదలైనా కూడా వర్జస్పృక్ అవుతుంది. ఈ లగ్నము, ఈ ముహూర్తము స్పృక్ అంటే స్పృశించేది. అలా వర్జస్పృశో మృత్యుదాహ, వర్జస్పృక్కు కనుకైతే మరణము తథ్యము అని చెప్పి చెప్పబడ్డది. అలా అనుభవాలు కూడా ఉన్నాయి. కొందరు పెళ్లి చేశాక 3 నెలల లోపల ఏదో ఒక మరణాన్ని వింటూ ఉంటాం. ఇది యథార్థంగా జరిగిన సంఘటన కూడా. ఒక వివాహంలో అట్లా ముహూర్తం పెడితే నేను స్వయంగా చెప్పాను వాళ్ళ బంధువులతో, ఇలా పెట్టారు ముహూర్తం ఏమిటి అని చెప్పి. 3 నెలల లోపల యజమాని పాపం చనిపోయాడు. అలా అనుకున్నట్టే అయింది, ఆ వర్జ్య దోషం అలా కొట్టింది అని చెప్పి అనుకున్నారు. అందువల్ల వర్జ్యము అనేటటువంటిది విడిచిపెట్టదగినది, విడిచిపెట్టి తీరాలి. అందులో చాంద్రమాన విధానంలో వర్జ్యానికి ప్రాధాన్యం ఉన్నది. సౌరమానంలో అయితే రాహుకాలానికి అది వర్జ్యం వాళ్ళకి, అంటే ఛాద్యం. రాహుకాలాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టిస్తారు. నెల్లూరు అవతలంతా కూడా రాహుకాలం చూస్తారు. రాహుకాలంలో ఏ శుభకార్యం చేయరు, ఏది తలపెట్టరు. చాంద్రమాన నియమంలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ వర్జ్యం అంటే నక్షత్రంలో ఉన్నటువంటి ఛాద్య ఘడియలు ప్రధానం కాబట్టి ఇవి సుమారుగా 1 గంటన్నర ఉంటుంది. ఈ గంటన్నర వ్యాప్తమై ఉండదు. వర్జ్యం అనేటటువంటిది యథార్థంగా గంటన్నర ఉండదు, ఆ మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఆ కాస్త దెబ్బ తగిలితే ప్రమాదం కాబట్టి దానికి ముందు కొంత, వెనక కొంత కూడా వ్యవధానం ఇస్తారు. వర్జ్యంలోనే చేశారు కదా, ఏం జరిగింది అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ వర్జ్యంలో ఏదైతే కీలక భాగం ఉన్నదో ఆ భాగానికి తగిలితే ఆ ప్రమాదం జరుగుతుంది. ఒకప్పుడు అనేక కార్యక్రమాలు రామారావు గారు ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఒకరోజు కార్యక్రమం పొదిలి అనేటటువంటి చోట ఏదో ఒక కార్యక్రమానికి శంకుస్థాపనకి నిర్ణయం జరిగింది. అది వర్జ్యంలో జరిగింది. ప్రత్యేకించి తోటి వాళ్ళతో చూసి ఆలోచించాం ఇదేం జరుగుతుంది అని. ఆ సమయానికి మబ్బులు కమ్మి ఆ రామారావు గారు పర్యటించేటటువంటి ఆ హెలికాప్టర్ ఏదో వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అది క్యాన్సిల్ అయిపోయింది. ఇట్లా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వర్జ్యము దోషం యొక్క ప్రభావము కనపడుతూనే ఉంటుంది. దాన్ని గమనించుకోకపోవటం వల్ల జరగకపోతే ఎందుకో జరగలేదనుకుంటాం, ప్రమాదం జరిగితే ఎందుకో జరిగింది అనుకుంటాం. కాబట్టి వర్జ్యము చూసుకుని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం చాలా మేలు. వర్జ్యం మాత్రము ఛాద్య ఘడియ, అది వదిలిపెట్టి తీరవలసినటువంటి సమయం.
హితము కోరుకునేటటువంటి వాడు వర్జంలో ప్రయాణం చేయటం కానీ, శుభకార్యాలు పెట్టుకోవటం కానీ, ఏదైనా ఒక సంకల్పం చేసుకుని ఏదైనా ఆరంభించటం కానీ ఇది వర్జంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రయత్నం చేద్దామండి. విజయవాడ నుంచి లిఖిత రాస్తున్నారు. శ్రీ మహావిష్ణువుకు దశావతారాలు ఉన్నట్లు శివుడికి లేవా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివుడికి కూడా అవతారాలు ఉన్నాయి. ప్రముఖంగా మనం విష్ణువుకి చెప్పినట్లుగా మనం చెప్పుకోము, కానీ పినాకిగా అంటే ఆయన అర్జునుడిని కిరాతకుడుగా అర్జునుడిని పరీక్షించినటువంటిది అది ఒక అవతారంగా చెబుతాడు. పరమ శివుని యొక్క ఒక అవతారంగా చెబుతారు. అలా లింగోద్భవ సమయంలో ఉద్భవించినటువంటి రీతిని ఇలా నవ అవతారాలు శివుడికి చెబుతారు. చాలామందికి హనుమంతుడికి 9 అవతారాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆయా సందర్భంలో అవతారం అంటే ఏమిటి? అవతారం అంటే దిగటం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. అది కేవలం కృష్ణుడికి సంబంధించిందే కాదు, ఏ దేవత అయినా సరే ఒక భక్తుని కోసమని, భక్తుని అనుగ్రహించటం కోసమని ఏదో రూపంలో దిగి వస్తే అవతరణము అంటే దిగటము అని, అవతారం అంటే దిగటము అని. పైనుంచి దేవతలు పైన ఉంటారు. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడు, కైలాసంలో పరమశివుడు ఉంటాడు. అలా ఉన్నటువంటి వాళ్ళు భక్తుల కోసమని దిగి వస్తారు. ఆ దిగి వచ్చేటటువంటివే అవతారాలుగా చెప్పబడుతూ ఉంటాయి. విష్ణుమూర్తి దశావతారాలు ప్రత్యేకంగా విఖ్యాతమై ఉన్నాయి కాబట్టి వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాము. పరమశివుని అవతారాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని మనం విఖ్యాతంగా ఇలా చెప్పుకోము కాబట్టి తప్పితే అవతరణ అనేటటువంటిది ప్రతి దేవతకి ఉంటుంది. అవతారము అంటే అదే అవతారము అని చెప్పబడుతుంది కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి అవతారాలు కూడా లేకపోలేదు. మరొక ఉత్తరం చూద్దామండి. కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మహా నైవేద్యం అంటారు కదా, దాని అర్థం ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతునకు మనం పూజ చేసేటటువంటి సందర్భంలో వాటిల్లో ఒకటి నివేదన. అంటే ఏదైనా పదార్థము భగవంతుని నివేదించాం, నైవేద్యము అని అంటూ ఉంటాం. ఈ నైవేద్యము అనేది 2 రూపాల్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అవసర నివేదన, 2 మహానివేదన అని. అవసర నివేదన అంటే ఆ వేళకి ఏదో ఒక పండు, లేకపోతే కొబ్బరికాయ, అవి కూడా లేకపోతే ఏదైనా చక్కెర పలుకులో పంచదారో బెల్లమో వీటిని నివేదన చేయటము అవసరార్థం. గుడోపహారం నివేదయామి, అట్లా అవసరార్థం కదళీఫలం నివేదయామి అని చెప్పి నివేదన చేసేది అవసర నివేదన అంటారు. అలా కాక అన్నం పదార్థాలతో సహా అన్నాన్ని నివేదించటాన్ని మహానివేదన అంటారు. ఈ అవసర నివేదన అనేది ప్రతి పూజలో జరిగేటటువంటిది. మహానివేదన మాత్రము ప్రతి ఇంటా ప్రతి పూజలో జరగదు. మామూలుగా దేవునికి సంబంధించినటువంటి విశేష పూజ చేసినప్పుడు అందరిళ్లల్లో మహానివేదన పెడతారు తప్పితే ప్రతి పూజలో కూడా మహానివేదన పెట్టరు. కొందరికి దేవతార్చన ఉంటుంది, ఆ దేవతార్చన ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మహానివేదన పెడతారు. అట్లాగే దేవాలయాల్లో అవసర నివేదన లేకపోవచ్చు, కానీ మహానివేదన జరిగి తీరాలి. ఒక్కరోజు మహానివేదన మానితే దానికి పరిహారం చేయాలి, మళ్ళీ సంప్రోక్షణ చేస్తే తప్పితే ఆయనలో దైవత్వం రాదు. మహానివేదన అనేటటువంటిది ప్రధానమైనటువంటి జీవశక్తినిచ్చేటటువంటిది. పంచప్రాణాలు భగవంతునికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. మనం ప్రాణ ప్రతిష్ఠ చేశాము అంటే ఆయనకి ప్రాణం ఉన్నది. ప్రాణం 5 విధాల, మనకి ఏ విధంగా అయితే 5 విధాల ప్రాణాలు ఉంటాయో, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అని చెప్పి పంచప్రాణాలు ఉంటాయో, అట్లాగే ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహానికి కూడా పంచప్రాణాలు ఉంటాయి. అందువల్ల ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి, ప్రాణాన్ని ప్రతిష్ఠించాం కాబట్టి, అందువల్ల ఈ పంచప్రాణాలకి కూడా నివేదన జరగాలి అక్కడ. అందువల్లనే మనం ఏం చేస్తాం, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పి పంచప్రాణాలకి స్వాహాకారం చెప్తూ నివేదన చేస్తాం. అన్నము
అంటే మనము అనేక రకాల పదార్థాలు తింటూ ఉంటాం, ఏవో టిఫిన్లు చేస్తూ ఉంటాము, పళ్ళు తింటూ ఉంటాం, ఏవో తింటాం. ఇవన్నీ మన జీవితానికి అత్యవసరం కాదు, కానీ భోజనం మాత్రం అత్యవసరం. అంటే మనకి భోజనం ఎలాగో భగవంతునికి మహానివేదన అలా. మనం ఎంత గడ్డి తిన్నా అన్నం తినకపోయేటట్లయితే అది అనారోగ్యం చేస్తుంది. ఏవో పదార్థాలు ఊరికే కడుపులో పడేసేస్తూ ఉండి అన్నం మాత్రం మానేస్తే, అన్నం తిని ఆయా సమయాల్లో అవసరం వచ్చినప్పుడు ఏ తిన్నా ఇబ్బంది లేదు, కానీ అన్నం మానితే ఏ విధంగా అయితే ప్రమాదమో అట్లా ప్రతిష్ఠిత విగ్రహాలకి సంప్రోక్షణ జరిగినటువంటి వాటికి మహానివేదన జరగకుండగా మిగతా ఏవి జరిగినా కూడా వాటి యొక్క శక్తి క్షయిస్తుంది. కాబట్టి ఆ మహానివేదన అనేటటువంటిది వాటికి జరిగి తీరాలి. అలాగే ఇంట్లో కూడా సంప్రోక్షణ చేసిన విగ్రహాలను కనుక ఉంచుకునేటట్లయితే ఇంట్లో 9 అంగుళాలు మించి విగ్రహాలు ఉండకూడదు. అలా ఈ లోపల ఉన్నా కూడా వాటికి సంప్రోక్షణ జరిపి లేదు, యంత్రాలు ఉంటూ ఉంటాయి. కొందరు యంత్రాలు ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ యంత్రాలకి సంప్రోక్షణ ఉంటుంది, వాటికి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు వాటికి తప్పకుండా అమృతమస్తు అని చెప్పి మహానివేదన చేసి పంచప్రాణాలకి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటాం కాబట్టి సమర్పణ చేయాలి. అలా దేవాలయాల్లోనూ, అట్లాగే ఇళ్లల్లో అయితే పంచాయతనం ఉన్నటువంటి చోట లేదా యంత్రములు ఉన్నటువంటి చోట, సంప్రోక్షణ చేసిన విగ్రహాలు ఉన్నటువంటి చోట కూడా తప్పకుండా జరపవలసినటువంటి దాన్ని మహానివేదన అని అంటారు. దేవాలయాల్లో కూడా వాయు ప్రతిష్ఠ జరిగి ఉంటే మహానివేదన నియమం లేదు. వాయు ప్రతిష్ఠ అంటే వాయు భక్షణం. వాళ్ళ ప్రతిష్ఠా విధానంలోనే వాయువునే భక్షించేటటువంటి పద్ధతి ఉంటుంది. వాయువు ద్వారానే వాళ్ళకి కావలసినటువంటి శక్తులు ఆ విగ్రహం స్వీకరించేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు యోగులు ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆహారం ఎలా ముడుతోంది అంటే ప్రాణాయామం ద్వారా, వాయువు నుంచి వాళ్ళు ఎలా స్వీకరిస్తారో అట్లా వాయు భక్షణం ద్వారానే వాయు ప్రతిష్ఠ చేసినటువంటి చోట స్వీకరిస్తారు. అక్కడ మహానివేదన లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ మామూలు ప్రతిష్ఠ జరిగిన చోట మహానివేదన చేసి తీరాలి. అది మహానివేదన అంటే అన్నాధికం పెట్టడమే మహానివేదన. మరి ఉత్తరం చూద్దామండి. పినాకిని ఒంగోలు నుంచి రాస్తున్నారు. షోడశోపచారాలతో భగవంతుణ్ణి పూజించాలంటారు కదా, ఇంట్లో నిత్య పూజ కూడా ఇలాగే చేసుకోవాలా? ఇంట్లో అయినా దేవాలయంలో అయినా పరిపూర్ణంగా చేసేటప్పుడు ఉపచారాలన్నీ చేయటమే విశేషం. అసలు ఉపచారాలు అనేటటువంటివి చతుషష్ట్యుపచారైశ్చ అని చెప్పబడింది. 64 ఉపచారాలు ఉన్నాయి. విశేషార్చనలో 64 ఉపచారాలు చేయాలి అని. 64 ఉపచారాలు చేయలేనటువంటి వాళ్ళు 32 ఉపచారాలు చేసే పద్ధతి ఉన్నది. ఆ 32 కూడా సాధ్యం కానప్పుడు 16 ఉపచారాలు, దానిలో సగం 64లో సగం 32, 32లో సగము 16. ఇవి షోడశోపచారాలు అని అంటారు. ఈ షోడశోపచారాలు మాత్రము ప్రధానమైనటువంటివిగా చెప్పబడ్డాయి. ధ్యానము, ఆవాహనము, ఇటు అక్కడి నుంచి మొదలుపెట్టి అర్ఘ్యము, పాద్యము, స్నానము, వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలు, ఇవన్నీ వరుసగా క్రమము షోడశోపచారాలు. ఇది సాధారణమైనటువంటి పూజ, పరిపూర్ణమైనటువంటి పూజ కూడా. షోడశోపచార పూజలు దేవాలయంలో చేయాలి, మన ఇళ్లలో కూడా చేసుకోవాలి. వ్రతాలలో కూడా షోడశోపచారాలకి వాటికి ప్రత్యేకించి పరికర శ్లోకాలు ఉంటాయి. అలా కాక సూక్తాలతో పూజ చేసేటట్లయితే పుందేవతలకి, పురుషదేవతలకి పురుష సూక్తంతో షోడశోపచారాలు, అంటే పురుష సూక్తాన్నే 16 విభాగాలు చేసి మంత్రంగా చెబుతూ ఆ ఉపచారాలు చేసేటటువంటి పద్ధతి. అట్లాగే స్త్రీ దేవతలకు కనుక అయ్యేటట్లయితే శ్రీ సూక్తాన్ని షోడశోపచారాలుగా విభజించి చేసేటటువంటి పద్ధతి. అట్లా షోడశోపచార పూజ అనేటటువంటిది విశిష్ట పూజగా, పరిపూర్ణ పూజగానే స్వీకరింపబడుతూ ఉన్నది. ప్రతి ఇంట్లో షోడశోపచార పూజకి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు, అనేక రకాల మరి సమయాభావం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఆ షోడశోపచార పూజ చేయలేనటువంటి వాళ్ళకి కనీస పూజ పంచోపచారాలు చెప్పబడ్డాయి. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, వీటిని పంచోపచారాలు అంటారు.
కనీసమైనటువంటి పూజగా ఈ పంచోపచారాలు చేసినా కూడా భగవంతునికి పూజ చేసినట్లే. అందువల్ల ఈ పంచోపచారాల కంటే ఎక్కువది 32, 64 అంత ఉపచారాల కంటే తక్కువది పరిపూర్ణమైనటువంటిది షోడశోపచార పూజా విధానం. కాబట్టి మనకి ఏ గ్రంథంలో అయినా ఏ వ్రతంలో అయినా షోడశోపచార పూజాంకరిష్య అని చెప్పి షోడశోపచారాలతో 16 ఉపచారాలతో పూజ చేసేటటువంటి విధానమే ప్రఖ్యాతమై ఉన్నది. అది దేవాలయంలో కాదు, ఇంట్లో కూడా ఆ 16 ఉపచారాలతో చేయటమే ముఖ్యం. ఈ ఉపచారాలకి ఆయా ద్రవ్యాల్ని సిద్ధం చేసుకుని ఆ ఉపచారాలు చేస్తూ పూజ చేయటము పరిపూర్ణత. సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే అక్షతలు ఎక్కువ సిద్ధం చేసుకుని కలుపుకుని ఏ ఉపచారకైనా ధూపార్థం అక్షతాన్ని సమర్పయామి, దీపార్థం అక్షతాన్ని ప్రతిదానికి కూడా అక్షతలు వేసి పూజ అయిపోయింది అనేటటువంటి పద్ధతి చేస్తూ ఉంటారు. అది కాదు, వస్త్రాదులతో సహా యజ్ఞోపవీతాదులతో సహా చక్కగా పత్తితో తయారు చేయటం, చిన్న చిన్న వస్త్రాలు బిళ్ళలుగా, అట్లాగే యజ్ఞోపవీతం తయారు చేయటం, ఇట్లా తయారు చేసుకుని చక్కగా 16 ఉపచారాలతో చేస్తే అది శ్రద్ధ భక్తి ఉన్నట్లవుతుంది. ఆ శ్రద్ధ కనుక ఉంటే అన్నిటినీ సిద్ధం చేసుకుంటాం. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏదో రకంగా అక్షతలతోనే చేస్తాం. మనకి శ్రద్ధ లేనప్పుడు భగవంతుడికి మన మీద దయ మాత్రం ఎలా ఉంటుంది? అందువల్ల ఆయన పరిపూర్ణమైనటువంటి దయకి మనం పాత్రులం కావాలి అంటే ఉపచారాలను అన్నిటినీ సిద్ధం చేసుకుని షోడశోపచార పూజ చేయటం ఆయన అనుగ్రహానికి పాత్రులం కావటానికి దోహదపడుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.